ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టీవీలో మీకు కొన్ని కామెంట్స్కి అయితే మీకు సమాధానం చెప్పబోతున్నాను, సరేనా? ఈ మధ్యకాలంలో కొన్ని మంచి మంచి కామెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. సో నేను చెప్పాను కదా, అక్కడ మీకు కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇవ్వను. సో మంచి కామెంట్స్ అయితే అడిగారంటే సో వాటిని పిక్ చేసి ఒక వీడియో రూపంలో దానికి ఆన్సర్ చేసి మీకైతే అందిస్తానని చెప్పాను కదా. సో అలాగే కొన్ని 15 కామెంట్ వరకు నేను మంచి కామెంట్స్ అయితే పిక్ చేశాను. సో అందరికీ యూజ్ అయ్యే కామెంట్స్. సో దయచేసి చెప్తున్నా ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. మీకున్న చాలా డౌట్స్కి అయితే ఆన్సర్ అయితే దొరుకుతుంది అనమాట. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, నిన్న ఆల్రెడీ మీకు చెప్పాను. సో చిన్న వర్క్స్ ఏదైనా కావాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయమని చెప్పేసి ఈ వీడియోలో కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న ఇన్స్టా ఐడికి అయితే మీకు ఏదైనా చిన్న జాబ్స్ కావాలంటే అడగచ్చు. అంటే చిన్న జాబ్స్ అంటే సపరేట్గా డ్రైవింగ్ కావచ్చు. సో ఈ 10th ఇంటర్ డిగ్రీ డిప్లొమా ఐటీఐ సో ఇలా క్వాలిఫికేషన్ కాకుండా కొన్ని వర్క్స్ ఉంటాయి. అవి ఏంటంటే డ్రైవింగ్ కావచ్చు, ఫోర్ లిఫ్ట్ ఆపరేటర్స్ కావచ్చు, ఇంకేదైనా వాటర్ ప్లాంట్లో కావచ్చు, హౌస్ కీపింగ్ వర్క్ కావచ్చు. సో ఇట్లా ఏదైనా వర్క్స్ కావాలంటే మటుకు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. మీకు నేను రెస్పాండ్ అయ్యి మీకైతే హెల్ప్ అయితే చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనం క్యూని వెబ్సైట్ అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సో ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, సరేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే మీరు వీడియో చూడండి, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంట్ చూద్దాం. బాలన్న, కోల్గేట్ కంపెనీలో నైట్ షిఫ్ట్ ఉందో లేదో చెప్పండి అన్న అంటున్నాడు. ఫ్రెండ్స్, కోల్గేట్లో రన్ అయ్యేది 3 షిఫ్ట్లు, సరేనా? దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. జనరల్ అయితే లేదు. జనరల్ ఎవరికంటే సో కొంచెం హెచ్ఆర్ వాళ్ళకి, అడ్మిన్ వాళ్ళకి ఉంటారు కదా, సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకైతేనే మీకు జనరల్ ఉంటుంది. సో మీదంతా షిఫ్ట్ రన్ అవుతుంది అనమాట. 3 షిఫ్ట్ రన్ అవుతుంది. మీకు సండే లీవ్ ఉంటుంది. ఎనీ పబ్లిక్ హాలిడే మీకు లీవ్ అయితే ఇస్తారు. సో మీకు అందరికీ బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అలాగే లోపల ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఇది ఈ కామెంట్కి ఆన్సర్. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. గోపిరాజ్ అడుగుతున్నాడు, అన్నయ్య నువ్వు వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేయటం లేదు అంటున్నారు. ఫ్రెండ్స్, నేను ఏ వీడియో చేసినా సరే సో తప్పకుండా నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే వీడియోని పూర్తిగా చూసారంటే నేను నెంబర్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడే వేస్తాను, సరేనా? మీరు వీడియోని పూర్తిగా చూస్తే మీకు కనబడుతుంది. చాలామంది స్కిప్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే కొన్ని వీడియోస్కి అయితే నేను నెంబర్ అయితే ఇవ్వను అనమాట. ఇంటిమేషన్ ఉంటుంది కదా వీడియోస్, ఇలా క్యూనే కావచ్చు, ఇన్ఫర్మేషన్ వీడియో కావచ్చు, వాటిలో అయితే నేను నెంబర్స్ అయితే పెట్టను, సరేనా? జాబ్ సంబంధించి అయితే తప్పకుండా నెంబర్ అయితే పెడతాను. దయచేసి వీడియోని పూర్తిగా చూసారంటే మీకు అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ఓబ్లేష్ అడుగుతున్నాడు, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ జాబ్స్ చెప్పు బ్రో అంటున్నాడు. సో ఫ్రెండ్స్, నిన్న వీడియోలో మేము చెప్పాను కదా, సో ఈ మధ్య బీటెక్ వాళ్ళు, మెకానిక్ వాళ్ళు ఎక్కువైపోయారు అనేసి. సో బ్రదర్, నిన్న ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోని లాస్ట్లో లింక్లో ఇస్తాను, ఎండ్ కార్డ్లో ఒకసారి చెక్ చేయండి. మీకు ఈ బీటెక్ వాళ్ళకైతే మీకు ఉపయోగపడే కంపెనీ అయితే ఉందన్నమాట. సో నేను వీడియో చూసామని అనుకుంటున్నాను. ఎందుకంటే డేటు మనకు 9th వరకే ఉంది పెకట్రాన్లో జాబ్ సంబంధించి. సో వెంటనే ఆ వీడియో అయితే చూడండి, చూడకుండా ఉంటే. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. షైక్ ఫ్రీన్ అడుగుతున్నాడు, ఏజ్ కరెక్ట్గా చెప్పండి బ్రో, 40ని కదా, మళ్ళీ మేము వాళ్ళకి కాల్ చేస్తే 35 అంటారు, బై మిస్టేక్గా వచ్చింది అంటున్నారు, అందుకు బ్రో అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు నాకు పంపించిన జేడీలో ఏదైతే ఉందో అది నేను మీకు చెప్తాను అనమాట, సరేనా? అక్కడ వెళ్ళాక ఏజ్ వాళ్ళు మార్చి చెప్తే దాన్ని నేనైతే బాధ్యత కాదు. ఇక్కడ మీకు పిక్ చేస్తాను చూడండి. ఈ పిక్లో ఏజ్ ఎంత ఉందో నేను అంతే ఇన్ఫార్మ్ చేస్తాను, ఓకేనా? తక్కువ ఇన్ఫార్మ్ చేస్తాను, ఎక్కువ ఇన్ఫార్మ్ చేస్తాను. సో వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే సో 40 years వరకు ఉంటే సో ఎంప్లాయీస్ రాబర్ట్ కోసం ట్రై చేస్తారు. అక్కడికి వెళ్ళినాక వచ్చిన వాళ్ళు ది బెస్ట్ తీసుకొని మిగతా వాళ్ళని పంపించేస్తారు, సరేనా? దానికి వాళ్ళు మిస్ పంపించాము అది అని చెప్తూ ఉంటారు. సరే, ఇలాంటి పొరపాట్లు కామన్, ఇంకేం చేయలేం. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. బ్రో, ఐ గాట్ జాబ్ ఇన్ ఫాక్స్కాన్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. అంటే ఫాక్స్కాన్ సంబంధించిన ఒక వీడియో అయితే చేశాను. లాస్ట్ 1 month బ్యాక్ అయిపోయిందనమాట. సో అతను, ఈ బ్రదర్ నేమ్ అయితే లేదు, ఈ బ్రదరు ఆ కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అయినాడు. సో జాబ్ వచ్చినట్టు ఉంది. సో బ్రో, ఐ గాట్ జాబ్ ఇన్ఫర్మేషన్, సో థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు, సరేనా? సో వీడియో వచ్చినప్పుడు తప్పకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, సరేనా? మీరు జాబ్ కావాలి కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉన్నారు. సో ఒకసారి అటెండ్ అవ్వండి. సో 1 day పోయినా పర్లేదు, ఒక 1000 rupees అమౌంట్ పోయినా పర్లేదు, జాబ్కి అటెండ్ అవ్వండి. వచ్చింది అనుకోండి, మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అనమాట, ఓకేనా? కాబట్టి తప్పకుండా ఛానల్ని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే ఏదైనా వీడియో వచ్చినప్పుడు చూసి వెంటనే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. చంద్రిక కోక అని అడుగుతున్నాడు, ఎన్ని అవర్స్ వర్క్ అంటున్నారు. సో ఇది శ్రీశక్తిలో ఒక వీడియోకి అయితే వచ్చిన కామెంట్ ఇది.
శ్రీ సిటీలో ఏ కంపెనీ కానీ మీకు 8 అవర్స్ అనేది మినిమం డ్యూటీ అవర్స్ అయితే ఉంటుందన్నమాట. సో దాన్ని దాటితే మీకు 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఓటీ అయితే ఉంటుందన్నమాట. సో ఓటీ కూడా చాలా కంపెనీలో ఓటీ అనేది పెట్టరు, మీకు 8 అవర్స్ పంపించేస్తారు. దాదాపు ఏంటంటే శ్రీ సిటీలో ఆల్ కంపెనీస్ మీకు రన్ అయ్యేది షిఫ్ట్స్ అనమాట. కొన్ని కంపెనీస్ మాత్రమే మీకు జనరల్ నడుస్తున్నాయి. జనరల్ అంటే ఇసూజు, కొబెల్కో, ఏఎల్ఎఫ్, అంబరు, ఈప్యాక్ అని ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వీటిలో మాత్రమే మీకు జనరల్ నడుస్తున్నారు. ఆ జనరల్తో పాటు ఎక్స్ట్రాగా ఏంటంటే మీకు ఒక 3 అవర్స్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు ఓటీ పెట్టుకొని పంపిస్తున్నారు. ఆ ఓటీ చేసినా కానీ మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సరేనా, ఇది శ్రీ సిటీలో ఎన్ని అవర్స్ డ్యూటీ చేస్తారనేది మీకు ఆన్సర్ అనేది. ఓకేనా, నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ఆ రమ్య చరిత్ర అడుగుతున్నాడు, అన్న నేను ఇప్పుడే వాళ్ళకి కాల్ చేశాను, డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి జాబ్స్ లేవు అంట, ప్రొడక్షన్ ఆపరేటర్గా అయితే డిగ్రీ వాళ్ళకి నుండి ఎంత సిసిటీ నుండి అన్నారు, ప్రొడక్షన్ ఆపరేటర్ అంటే ఏంటన్నా. సో ఇది యూనిచామ్కి వచ్చిన కామెంట్ ఇది. సో యూనిచామ్లో సో డిగ్రీ వాళ్ళని 10th ఇంటర్ వాళ్ళని తీసుకుంటాను చెప్పారు కదా. సో వీడి కాల్ చేసినట్టుంది. కాల్ చేస్తే వాళ్ళు ప్రజెంట్ అయితే డిగ్రీ వాళ్ళకి ఏం లేవు, ఆపరేటర్కి చేయమని చెప్పి అంటున్నారు. సో వాళ్ళు ఫామ్ పే కొట్టేటప్పుడు కొట్టేస్తారు, పంపించేస్తారు అనమాట. కానీ మనం వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్ అయితే అవసరం ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు, మిగతా వాళ్ళని హోల్లో పెడతారు. ఒకవేళ మీకు జాబ్ కంపల్సరీ కావాలంటే ప్రస్తుతానికైతే ప్రొడక్షన్ చేయమని అంటున్నారు. ప్రొడక్షన్లో అయితే యూనిచామ్లో కొంచెం కష్టంగా ఉంటుంది, సరేనా, కానీ ఫ్రీగా ఉంటుంది. లేడీస్ జెంట్స్ చాలామంది పనిచేస్తున్నారు. ఇప్పటికి కూడా ఆ యూనిచామ్ ముందు జనాభా అయితే నిల్చుకొని చేస్తున్నారు. నిన్న కూడా చూశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ బిఎంఎస్ కానట్టు వాళ్ళకైతే కాల్ చేసి ఒకసారి మీరు అటెండ్ అవ్వచ్చు. లేదు నాది డిగ్రీ క్వాలిఫికేషన్ దాని తగ్గట్టే నేను జాబ్కి వెళ్తాను, ఈ చిన్న క్వాలిఫికేషన్ నేను పానంటే కొంచెం వెయిట్ చేయండి, అప్కమింగ్లో మన ఛానల్లో వీడియోస్ వస్తాయి, దాన్ని చూసి మీరు వెళ్ళొచ్చు ఇంకొక జాబ్కి. సరేనా, ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తాం. హాయ్ అన్న, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన అందరికీ జాబ్ వస్తుందా అంటున్నారు. వస్తుంది, ఎంప్లాయీస్ కావాలి కదా, వాళ్ళు అది పనిగా జాబ్ మేళ పెట్టి కొన్ని ఫామ్ ప్లేట్స్ పంపించి ఇన్విటేషన్ తయారు చేసి ఇంత ఖర్చు పెట్టిన దేనికి? సో ఎంప్లాయీస్ తీసుకోవడం కదా. సో ముందు మనం వెళ్ళాలి, ముందు మనం ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవ్వాలి, దాని తర్వాత అయితే మనకు వస్తున్నారు అనేది తర్వాత విషయం అనమాట. సో అలాగనేసి మనం వెళ్ళిపోకూడదు. వీళ్ళు చెప్పిన క్వాలిఫికేషన్ మినిమం మనకు ఉండాలి, 10th ఉండాలి, ఇంటర్ ఉండాలి. సో ఇలాగా ఈ విధంగా కొన్ని ఎలిజిబిలిటీ అయితే ఉంటే మనం వెళ్తే జాబ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇర్ఫస్క్ అడుగుతున్నాడు, నేమ్ డిఫరెంట్గా ఉంది. అన్న హెచ్ఆర్ జాబ్ వేకెన్సీ ఇన్ ఫ్రెషర్ టీవీఎస్ బిఎంఎస్ శ్రీవారి కాంట్రాక్ట్ సంబంధించి. ఓకే, సో హెచ్ఆర్ సంబంధించి అయితే నేను ఆల్రెడీ డిపి చాక్లెట్ కంపెనీ సంబంధించి ఒకటి చేశాను. సరేనా, ఇక్కడ వచ్చి టీవీఎస్ కాంట్రాక్టు, బిఎంఎస్ కాంట్రాక్టు, శ్రీవారి కాంట్రాక్ట్లో ఉన్నాయని అనేసి అడుగుతున్నాడు. సరేనా, వీటికి సంబంధించి ఏదన్నా వస్తే నేను వీడియోలో తప్పకుండా చేస్తాను. సరేనా, హెచ్ఆర్ జాబ్ గురించి ఈ మధ్య చాలామంది అడగటం స్టార్ట్ అయ్యారన్నమాట. సో మీరు మన వీడియో చూస్తూ ఉండి మీకు జాబ్స్ లేకపోతే సో నేను తప్పకుండా హెచ్ఆర్ గురించి చేస్తాను. సరేనా, అలాగే కొంతమంది నాకు తెలిసిన వారు కూడా ఉన్నారు సిటీలో. సో ఎవరన్నా హెచ్ఆర్ సంబంధించి లేదా ఎంబీఏ ఎంసీ సంబంధించి ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు మన ఛానల్ చూసినట్టయితే అబౌట్లో మన మెయిల్ ఐడి ఉందన్నమాట, అఫిషియల్ మెయిల్ ఐడి. ఆ మెయిల్కి మీ రిజ్యూమ్ నాకు పంపించండి, నేను గ్యాదర్ చేస్తూ ఉంటాను. సో మీకు ఏదైనా అందుబాటులో ఉంటే నేను మీకు రిప్లై మెయిల్ ఇచ్చి మీకు రెస్పాండ్ అవుతాను, అప్పుడు మీకు జాబ్ అనేది అలాట్ చేస్తాను. నెక్స్ట్ కామెంట్ చూద్దాం. రాజేష్ చెరుకూరు అడుగుతున్నాడు, టీవీఎస్ కంపెనీ గురించి ఏమైనా ఉంటే చెప్పండి అన్న అంటున్నాడు. సో టీవీఎస్ కంపెనీ అంటే కంపెనీ గురించి అడుగుతున్నారా లేకుంటే కాంట్రాక్ట్ గురించి అడుగుతున్నారా? సో టీవీఎస్ కంపెనీ గురించి అయితే ఈ శ్రీ సిటీలో టీవీఎస్ కంపెనీ అయితే లేదు. అండ్ టీవీఎస్ కంపెనీ అంటే సో సుందరం ఫాస్ట్నెస్ ఉంది కదా, సో దానికి సంబంధించిన అయితే వీడియో అయితే ఉంది మన ఛానల్లో, కింద రాజ్ కుమార్ అన్న నెంబర్ కూడా ఉంది, మీరు కాల్ చేయొచ్చు. టీవీఎస్ కంపెనీ అంటే బైక్స్ కంపెనీ ఉంది కదా, సో అది అనుకున్నాను నేను. సో ఇక్కడ టీవీఎస్ సుందరం ఫైనాన్స్ అనేసి ఒకటి ఉంది, సో దానికి సంబంధించిన వీడియో ఉందన్నమాట. నేను ఎన్ని కార్డులు ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ చూద్దాం. రాజేష్ చెరుకు ఆడుతున్నారు, మళ్ళీ అతనే ఎన్ఎస్ కంపెనీ గురించి ఏమైనా అప్డేట్ ఉంటే చెప్పండి అని అంటున్నాడు. సో ఎన్ఎస్ కంపెనీ అనేది పెద్ద కంపెనీ కాదు, చిన్న కంపెనీనే ముందర ఉంటుంది అనమాట. అంటే కొబెల్కో, ఐఎంఓపి, ఐసియాన్, నియోలింకు, సో ప్రికాల్, ఈ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కదా, సో దాని పక్కనే ఎన్ఎస్ కంపెనీ ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇంట్రెస్ట్ అనేది జరగట్లేదు అనేసి నా అనుమానం, ఎందుకంటే నేను మొన్నటి వరకు అక్కడ తిరుగుతూ ఉన్నాను, లేవు, చిన్న కంపెనీనే. సో ఏదైనా వాళ్ళకి బల్క్గా కావాలంటే తప్పకుండా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు, చేసినప్పుడు నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను. ఈ లోపల సో మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి, కింద నెంబర్స్ కూడా ఉంటాయి. సరేనా, మీరు కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. మీరు అనుకోవచ్చు సన్న ఆ చేసిన వీడియోస్ ఎప్పుడో కదా ఇప్పుడు పనిచేస్తాయా అనుకోవచ్చు, కానీ
శ్రీ సిటీలో దగ్గర 150 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సో ఈ కంపెనీలో కొంతమంది నిలిచిపోతూ ఉంటారు, కొంతమంది టర్మినేషన్ అయిపోతూ ఉంటారు. సో పోస్ట్ ఖాళీ అవుతూ ఉంటాయి. ఇట్లా ఇదంతా ఒక సైకిల్ అనమాట, రీసైక్లింగ్ లాగా. కాబట్టి ఒకసారి మీరు వీడియోస్ చెక్ చేయండి, పెద్ద నెంబర్స్ ఉంటాయి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు పైన ఉంటుంది తమ్నైల్, ప్రతి వీడియో మీరు చూడక్కర్లేదు. తమ్నైల్ ఉంటుంది అనమాట మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు. అది మీకు సూటబుల్ అనుకుంటే మీరు క్లిక్ చేసి వీడియో మొత్తం చూడండి, నాకు నెంబర్కి కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ చెప్పండి, మీకు జాబ్ అనేది ఇస్తారు. ఇంకా నెక్స్ట్ కాన్ఫరెన్స్ లాస్ట్ కామెంటు రమ్య చరిత అడుగుతున్నారు, ఎల్జీ కంపెనీ లొకేషన్ ఎక్కడ బ్రో అంటున్నారు. సో శ్రీ సిటీలో ఎల్జీ కంపెనీ ఎక్కడ ఉందంటే సో అప్పయ్యపాలెం అని ఒక ఊరుంది, అంటే శ్రీ సిటీ లోపలే ఒక ఊరుంది. సో అక్కడ వస్తుంది అనమాట ఇది. సో యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇది ఎల్జీ కంపెనీ షెడ్యూల్లో కడుతున్నారు అనమాట, బయట కాదు. సో ఈ షెడ్యూల్లో కట్టి ప్రస్తుతానికైతే గేట్ ఓపెన్ చేసి అయితే వర్క్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పిక్ కూడా నేను 2-3 డేస్ ముందు వేశాను. సరేనా, ఆ వీడియో కానీ అవైలబుల్ ఉంటే ఇక్కడ మళ్ళీ వేస్తాను, చూడొచ్చు. ఈ కంపెనీని షెడ్యూల్ ఓపెన్ చేస్తారా లేకుంటే బయటకే మనకు రూట్ యాక్సెస్ ఇస్తారనేది కరెక్ట్గా తెలియదు. సరేనా, వర్క్ డే బై డే కంప్లీట్ అవుతూ ఉంది. నేను డైలీ ఆధార్ని వస్తూ పోతూ ఉన్నాను, నేను చూస్తూ ఉన్నాను. సరేనా, ఎప్పుడైతే ఎల్జీ ఓపెనింగ్కి రెడీగా ఉందో సో నేను వెంటనే వీడియో చేస్తాను. నాకు నిన్న మన వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ప్రొడక్షన్లో కావాల్సిన వాళ్ళు మాత్రమే కావాల్సి ఉంది. సరేనా, లోపల కావాలంటుంది చూసావా, అంటే హెచ్ఆర్ కావచ్చు, అడ్మిన్ డిపార్ట్మెంటు, సో ఎంబీఎంసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ సో దగ్గర 200 మందిని 300 మందిని తీసుకున్నారు అని చెప్పేసి టాక్ ఉందన్నమాట. సో ఆ క్వాలిఫికేషన్ ఎలాగో మనకైతే రాదు. సో మనకు వచ్చేది ఎవరంటే 10th ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా వీళ్ళ గురించి మనకు వస్తుందన్నమాట. కాబట్టి మీకు తప్పకుండా వీడియో అయితే వస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. సరేనా, ఇది ఇవాళ వీడియో. ఈ ఎపిసోడ్ మీకు ఎంత కొంత ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలాంటి ఎన్నో కామెంట్స్కి మీకు ఆన్సర్ చేస్తాను, అలాగే ఎన్నో జాబ్స్ గురించి గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఇంకా రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.